కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు చాలా మందిలో కూడా ఏంటంటే సోరియాసిస్ అనే వ్యాధి లక్షణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు సోరియాసిస్ అని రాగానే చాలా భయపడిపోయేవాళ్ళు. బట్ టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ అవును. ఆయుర్వేదంలో కూడా మంచి మంచి సోరియాసిస్ సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఆయుర్వేదంలో సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుంది? అంటే ఆయుర్వేదంలో కూడా కాదండి, అసలు ట్రీట్మెంట్ సోరియాసిస్ ఉంది ఆయుర్వేదంలో. ఓకే. ఎందుకంటే అలోపతి వచ్చేటప్పుడు సోరియాసిస్ అనగానే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, నెక్స్ట్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ చలికాలము క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మీకు ఈ సోరియాసిస్ అనేది ఒంటి మీద స్టార్ట్ అవుతాను, పుండులాగా రావటము, దురద చుండ్రులాగా రావటము. ఇంకా ఎందుకు ఎలా లక్షణాలు అందరూ తెలుసు. ఇప్పుడు మన లక్షణాల గురించి మాట్లాడుకునే దానికంటే దీనికి సోరియాసిస్కి ఒక శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తే పేషెంట్లు కూడా, అంటే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా చాలామందికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు చాలామంది సోరియాసిస్ రాగానే ఏం చేస్తారు, పైన క్రీమ్స్ రాస్తారు, లేదంటే ఇంజెక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఏమైందంటే టెంపరీగా ఆ డిసీజ్ అనేది సబ్సైడ్ అవుతుంది. కానీ క్రీమ్స్ రాయటం వల్ల కొంచెం లూబ్రికెంట్ లాగా ఉండి మనకేంటంటే ఆ ప్యాచెస్ కానీ, ఆ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, ఆ లోపల నుంచి లిక్విడ్ లాగా రసిలాగా కారేది కూడా తగ్గిపోతుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. స్కిన్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఏంటి, స్కిన్ లోపల అంటే శరీరం లోపల ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల మనకి దాని ఎఫెక్ట్ స్కిన్ మీద కనిపిస్తూ ఉంది. అంతేగాని పైన మనం ఒంటి మీద వచ్చిన వీటికి పైన రాసుకునే దానికంటే లోపల ఉన్న కలుపు మొక్కను తీసేస్తే ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేవి పర్మనెంట్గా గ్యారెంటీగా తగ్గిపోతాయి.